వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ముందు మన అనలిస్ట్ను కూడా పరిచయం చేద్దాం. సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జూమ్ లైవ్లో మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ పద్మ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్ అండి, ఒక అంశాన్ని అయితే చూద్దాం. తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇందులో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క విధంగా ఉంది. చూసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు. ఒకటి మంచి వార్త ఏంటంటే త్వరలోనే 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట్లాడిన మాటలు. దానికి సంబంధించి ఏమన్నారు ఒకసారి చూద్దాం. త్వరలోనే ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన ప్రారంభించారు సోమవారం. ఇక అనంతరం ఠాకూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం అవిభక్త కవలలు ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పడేసినప్పుడు ఓయూ ప్రాంగణం ఊపిరిపోసిందంటూ కూడా వారి గురించి చెప్పడం జరిగింది. ఇది మంచి విషయమైన మరొక అంశాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఫామ్ హౌస్లో మానవ మృగాలు. అంటే అక్కడ ఉస్మానియా విద్యార్థులను పొగుడుతూనే త్వరలోనే 40,000 ఉద్యోగాలు ఇస్తామంటూనే ఫామ్ హౌస్లో మానవ మృగాలు అని చెప్పేసి ఒక చిన్న వర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఏనుగులు సింహాలు ఉన్నాయంటూ ఏఏ టెక్నాలజీతో వీడియో క్రియేట్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాటిని ప్రభుత్వం చంపుతున్నట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ తెలంగాణలో ఏనుగులు సింహాలు లేవని, మానవ రూపంలోని మృగాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అవి ఫామ్ హౌస్లో ఉన్నాయని, వాటిని పట్టుకొని బంధించాలని అన్నారు. ప్రొఫెసర్ కోదండరాంను తమ ప్రభుత్వం ఎమ్మెల్సీని చేస్తే కొందరు కోర్టుకు వెళ్లి పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మరి తొలగించారని తెలిపారు. ఆయనను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తామని 15 రోజుల్లో చట్టసభకు పంపుతామని ప్రకటించారు. ఎవరు అడ్డొస్తారో చూస్తా అని సవాల్ చేశారు. మీ ఇంట్లో అందరికీ పదవులు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరాం సార్కు ఒక్క పదవి ఉండద్దా అని మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. సో ఏంటి మానవ మృగాలు అంటే మనుషులను కూడా కాస్త రూపాంతరం చెంది మానవ మృగాల కింద మారిపోతున్నారన్న అంటే ఆ వ్యాఖ్యలు కూడా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారంటే ఎవరికి అంటే ఒక ప్రజలు ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పే ప్రతి ఒక్క మాటలు ప్రజలు వింటారు. ఎస్పెషల్లీ విద్యార్థులు వింటారు, ఎదగవలసిన పిల్లలు వింటారు. అంటే ఒకళ్ళనొకళ్ళు ఇలాగా సంబోధించడం కరెక్ట్ అంటారా? అంటే ఏం చెప్పాలనుకుని ఏం చెప్తున్నారు అనుకోవచ్చు. పద్మ గారు, మీకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రెండు వార్తలు కలిపి చెప్తానన్నా. మొదటి పాజిటివ్ చెప్తాను, ఎందుకంటే పొద్దున్న లేవగానే ఈ దుర్మార్గమైన మాటలు మనం తప్పలేదు, మీకైనా నాకైనా తప్పలేదు, వీళ్ళ మాటలు వింటున్నాం, చదువుతున్నాం. మొదటి చెప్తాను, ఉస్మానియా యూనివర్సిటీకి చాలా రోజుల తర్వాత 20 ఏళ్ళనే తప్పు మాట. 20 ఏళ్ల దాకా ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదనే దుర్మార్గమైన అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. ప్రణబ్ ముఖర్జీ గారు 2017 ఏప్రిల్ 26 నాడు వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా వెళ్ళారు, మాట్లాడి రాష్ట్రపతి ప్రసంగం ఒకటే పెట్టిన ప్రోటోకాల్ కొన్ని ఉంటాయి కనుక మాట్లాడమన్నారు. ఆనాడు ఉండడానికి ఏమిటి 2017 అంటే అప్పటికి 3 ఏళ్ళు అయింది ఏది తెలంగాణ వచ్చి. 3 ఏళ్ల లోపల అయితే ప్రజా వ్యతిరేకత రాలే కదా, కనుక అప్పుడు ఆయన మాట్లాడలేదు అని ఒక మాట అంటూనే పోలేదు, ఎవరు పోలేదు అంటున్నారు. ఆయన కేసీఆర్ గారు పోయింది. ఇప్పుడు ఏదో ఇవాళ కొత్తగా ఉస్మానియా యూనివర్సిటీ పాకిస్తాన్ లో లేదు, యూనివర్సిటీ పోతే విజయకేతనం ఎగిరేసి వచ్చినాము అనే మాట అంటున్నారు. దసరా నాడు కదా బురుజు మీద జెండా ఎగిరేస్తారు. అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ పోవడం అనేది పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అనే సీన్ క్రియేట్ చేశారు. ఇది తప్పు. నెంబర్ 1. ఇక పాజిటివ్ విషయంకి వస్తే వారు 1000 కోట్ల రూపాయలు డిసెంబర్ లో వస్తాను, నేను అభివృద్ధి పనులు చేస్తాను, ఒక్క పోలీసును కూడా పెట్టకుండా వస్తాను అన్నది. గతంలో వాళ్ళు పోలీసు పహారాల మధ్యన వచ్చిందంటే రాష్ట్రపతి దాని బందోబస్తు వేరుగా ఉంటది కదా. ముఖ్యమంత్రి వస్తే అంతకంటే ఎక్కువ బందోబస్తు పెట్టుకొని గజానికో పోలీసు అంటున్నారు, కానీ గజానికో పోలీసు కాకుండా కనీసం ఒక 100 మీటర్లకు పోలీసులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళు పోయింది. చాలా మంది అరెస్ట్ చేశారు. చాలా మంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి చెప్పారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సార్, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చిలకలు కూడా పోలీస్ స్టేషన్, అట్లా ముషిరాబాదు చిక్కడపల్లి తిప్పుతున్నారు సార్ అని చెప్పి. నేనేమంటానంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి యూనివర్సిటీకి పోయేటప్పుడు ఇంత బందోబస్తు అవసరమా అంటే సమస్య అట్లా అవుతుంది అన్నట్టు. అంటే దానికి కారణం ఏం చెప్తాను. ఒకటి. రెండోది పాజిటివ్ ఏంటంటే 1000 కోట్ల పనులు అభివృద్ధి చేస్తాం, వచ్చే డిసెంబర్ లో వస్తున్నా, నేను సమస్య లేదు, ఒక్క పోలీసుని కూడా ఉండకుండా వీసీని చెప్తాను, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాను, ఒక పోలీసు కూడా ఉన్నప్పుడు నేను ధైర్యంగా వస్తాను అని మాట్లాడుతున్నాను. అంటే ఇది చాలా ఛాలెంజ్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి. సరే 1000 కోట్ల అభివృద్ధి చేస్తే మంచిదే. నిన్న వారు చేసిన పని ఏంటంటే గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు
అక్కడ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేసి అది పూర్తయి దానికి నిన్న వాళ్ళు ప్రారంభోత్సవం చేశారు. అది కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఒక సర్పంచ్ పోయి ఇంకో సర్పంచ్ వచ్చినప్పుడు అంతకుముందు సర్పంచ్ చేసిన పనులు పూర్తయి ఒక భవనం పూర్తయింది అనుకోండి, అప్పుడు కొత్తగా వచ్చిన సర్పంచ్ విషయం మన ప్రారంభోత్సవం చేస్తారు. దాన్ని తప్పట్లేం కదా. సర్పంచ్ అనేది ముఖ్యం అక్కడ, ఎవరు మొదలు పెట్టారు ఎవరు ముగించారు అంటే కానీ కనుక ఇక్కడ కూడా ఏంటంటే ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కంటిన్యూ అవుతున్నాయి, చేస్తున్నారు. ఇక ఆయన ఆవు కథ చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తారు విమర్శకులకి. ఏ మీటింగ్ పోని కేసీఆర్ తిట్టడము, లేకపోతే గత ప్రభుత్వాన్ని తిట్టడం. 20 నెలలు అయిపోయింది మేము మహానుభావ మీరు వచ్చి 20 నెలలు అయిపోయింది. 20 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటే కూర్చుంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు కూడా ఈ 20 నెలలు తిట్టుకుంటే కూర్చోలేదు. నా ఉద్దేశం తన పనిని తను మొదలు పెట్టుకుంటే చేసుకుంటూ పోయింది. ఓ సంవత్సరం 6 నెలలు గత పాలకులు సమైక్య పాలకులు అనొచ్చు, కానీ పూర్తిగా 2 ఏళ్లు మాత్రం తిట్టుకుంటూ కూర్చోలేదు. వారు మాత్రం రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లల మీటింగ్ లో అదే పని చేస్తున్నాడు, పెద్దవాళ్ళ మీటింగ్ లో అదే పని చేస్తున్నాడు. అంటే ఏ మీటింగ్ పెట్టినా అది అధికారిక సమావేశాలను మర్చిపోయి, అధికారిక సమావేశాల్లో చాలా హుందాగా వ్యవహరించాలి. అధికారిక సమావేశాలు అవసరమైతే ప్రసంగాన్ని రాసుకొని చదవాలి, అవసరమైతే రాష్ట్రపతిలో గవర్నర్ల ముందటనో లేకపోతే కేంద్ర మంత్రులు లేకుంటే ఏదైనా ఏ అధికారిక సమావేశమైనా అవసరమైతే రాసుకొని చదవాలి. ఉదాహరణకు 15th ఆగస్టు 26 జనవరి ఉంటది కదా, అటువంటి వాళ్ళు రాసుకొని చదువుతారు. అంత బాగా అనర్గళంగా మాట్లాడే వాళ్ళు కూడా కొన్నిసార్లు రాసిన ప్రసంగాన్ని చదువుతారు. అటువంటిది ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఆవు కథ అంటున్నాడు. అంటే ఆడలేక మధ్యలో కూడాని ఎదుటి వాడిని తిట్టడమే పనిగా పెట్టుకుంటే అంతకంటే ఇంకోటి అధ్వానం ఏం లేదు. ముఖ్యమంత్రి స్థాయి మాటలు కాదంటున్నాడు. మానవ మృగాలు అన్న మాత్రం అందరికి వర్తిస్తాయి అంటున్నాడు, ఆయనకు కూడా వర్తిస్తాయి అంటున్నాడు. ఎందుకంటే మనుషులు కూడా అంటే మృగాలు మాట్లాడుకుంటాయో లేవో కానీ మృగాలు మాట్లాడలేని భాష కూడా ఇవాళ ఈ వ్యక్తులు మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా, ఏనుగులు సింహాలు లేవని, ఫామ్ హౌస్ లో మృగాలు ఉన్నాయని. ఏమవుతుంది, భాష వికారం తప్ప ఏముంటది? ఎదుటివాడిని సిద్ధాంత పరంగా విమర్శిద్దాం, లేకపోతే అవినీతిని విమర్శిద్దాం. అంతేగాని సిద్ధాంతం విడిచిపెట్టి కేవలం వ్యక్తిత్వ హననం, వ్యక్తుల హననం, ఆయన ముక్కు బాలేదు, ఆయన నోరు బాలేదు అనే మాట ఒకటి ఈ మధ్యన ఇంకొకటి కూడా పెరుగుతుంది. పద్మ గారు మనుషుల చావు గురించి మాట్లాడుతున్నారు. తొంటి ఇరిగితే ఒకటి. ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా ఎన్ని రోజులు ఉంటాడు చంద్రబాబు నాయుడు అని ఆయన అంటాడు, ముసలాడు అయిపోయినా ఆయన అంటాడు, ఈయన కూడా అదే అంటున్నాడు. ఈ ఇద్దరు నాయకులు మాట్లాడతారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ తెలుగు మన అక్కడ తెలంగాణలో ఈయన అధికారం ఉన్న ముఖ్యమంత్రి. అంటే ఎదుటివాని ప్రతిపక్ష నాయకుడు చావు కూడా కోరుకుంటున్నారు, వచ్చే ఎన్నికల్లో ఆయన ఉండడు అని మాట్లాడుతున్నారు. అంటే ఎవరుంటారు చెప్పండి? పాప రాజశేఖర రెడ్డి గారు విమానం మన 2వ సారి గెలిచిన తర్వాత పంచభూతాలు కలిసిపోయింది పాపం. ఆయన చచ్చిపోతారని ఎవరైనా అనుకున్నారా? చావు అనేది సమస్య లేదు, పుట్టుక మన చేతులు లేదు, చావు మన చేతులు లేదు. కానీ ఎదుటివాడి చావు కోరుకోవడం, ఎదుటివాడు చచ్చిపోతాడు, వచ్చే ఎన్నికల్లో ఉండడు, అంత దుర్మార్గం ఇంకోటి ఏం లేదు. వీళ్ళు యువకులు అనుకుంటున్నారు దాన్ని, కానీ పశువులాగా వ్యవహరిస్తున్నారు. ఈ మాట అంటున్నాను ప్రశంగా ఉన్నా సరే. రాజకీయ నాయకుల భాష చూడండి, అందరూ కూడా ఒక ఈ రేవంత్ రెడ్డి లేకుంటే కేసీఆర్ వీళ్ళందరూ అందరూ కూడా పరుషమైన భాష ఎట్లా వాడుతున్నారంటే అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలు చెప్పుకుంటూ పోతున్నారు, సత్యం చెప్తలేదు వీళ్ళందరూ కూడా. ఒక ఆయనేమో 8 సీట్లు బీజేపీ మీరు దొంగ ఓట్లను గెలిచిందంటారు, మరి ఇటు కూడా 8 గెలిచింది కదా. నిన్న పాదయాత్రలు చూసినాం మనం, 8 సీట్లు బీజేపీ వాళ్ళు మొత్తం అంతా అక్రమాలు చేసి గెలిచింది అంటున్నారు. తెలంగాణ ప్రజలు చెరుసగ తీర్పిచ్చింది కదా బీజేపీకి 8 సీట్లు, మనకు కాంగ్రెస్ 8 సీట్లు ఇచ్చారు కదా. అంటే వాళ్ళ ప్రజా తీర్పును అవమానిద్దామా? అందుకనే మానవ మృగాల్లాగా వ్యవహరిస్తున్నది నిజంగా మృగాలు కాదు ఇట్లాంటి రాజకీయ నాయకులు అని ఫస్ట్ గంట పదంగా చెప్పొచ్చు అంటున్నారు. అది ఎదుటివాడికి ఒక్క వేలు చూపెడితే మన దిక్కు 4 వేలు ఉంటాయని మరిస్తే బాగుంటది, మరొకుంటే బాగుంటది. ఇప్పటికైనా అభివృద్ధి చేసుకుంటూ పోండి, దాని ప్రకారం మనకు మీ అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాయి, రేపు పొద్దున మళ్ళీ ఒకసారి గెలుస్తారు. కానీ గత ప్రభుత్వాన్ని తిట్టే క్రమంలో ప్రతిరోజు ఇట్లా ఏ మీటింగ్ అయినా సరే ఈ ఆవు కథ, తిట్ల పురాణం ఆవు కథ చెప్పడం సరైనది కాదని నా ఉద్దేశం. ఓకే, మరొక అంశం, రాష్ట్రపతి ప్రతిపాదనకు విచారణ అర్హత లేదు. బిల్లు ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇచ్చిన తీర్పును మార్చొద్దు. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు. రాజ్యాంగంలోని 200, 201 ఆర్టికల్స్ కింద ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి గరిష్టంగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి పంపిన ప్రతిపాదనకు విచారణార్హత లేదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దాన్ని తిరస్కరించాలని సుప్రీంకోర్టును కోరింది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా దీన్ని ఒక అడ్వకేట్ గా నేను విశ్లేషిస్తే 2 వర్షాలు. ఒకటేమో స్పీకర్ల అధికారాన్ని, రాష్ట్రపతి గవర్నర్ అధికారాన్ని వాళ్ళ రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగంలో ఒక ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళకు గౌరవిద్దామని మన సుప్రీంకోర్టు అనుకుంది. న్యాయ వ్యవస్థ గౌరవిస్తుంది ఇప్పటికి కూడా.
ర్యాష్గా పోతలేదు. కానీ ఆ పదవులకు వన్నెదేవలసిన వాళ్ళే ఆ పదవులకు అపకీర్తి తీసుకొచ్చుకుంటూ తమ అధికారాలను దుర్వినియోగం చేస్తూ స్పీకర్లేమో అనర్హత వేటు నిర్ణయించారు, గవర్నర్లేమో బిల్లు ఆపుకుంటారు. ఇంకా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద గవర్నర్ ఒక మాట, గవర్నర్ ఎంత హుందాగా ఉండాలంటే మా ప్రభుత్వం అనాలి. మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ తప్పు చేస్తుందంటే తప్పుకి ఎవరు బాధ్యులు అవుతారు? మొత్తం పాలన మొత్తం రాష్ట్రాల పాలన గవర్నర్ పేరు మీద నడుస్తుంది. ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు ఏ ఆర్డర్ మీద అయినా, ఏ జిఓ మీద అయినా గవర్నర్ పెడతారు. అటువంటిప్పుడు నా ప్రభుత్వం మా ప్రభుత్వం అనాల్సిన వాడు ఎదుటివాని ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వేరు, నేను వేరు, ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరించిన సందర్భం చూసాం మనం. తమిళసాయి గారు తెలంగాణ గవర్నర్ ఎట్లా ప్రవర్తించింది, ఇప్పుడు రవి తమిళనాడు గవర్నర్ ఎట్లా ప్రవర్తిస్తున్నారు, అంతకుముందు కేరళ గవర్నర్ ఎట్లా ప్రవర్తించాడు, మనకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎట్లా ప్రవర్తించి చూసాం కదా. ఇప్పటికీ నిజంగా చెప్పాలని న్యాయ వ్యవస్థ చాలా కాపాడుకుంటూ ఎదుటివాని గౌరవాన్ని కాపాడమని చూస్తున్నది. కనుక ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే రాష్ట్రపతి నువ్వు అట్లా గవర్నర్ కు 3 నెలల గడువు, బిల్లుడు ఏమైనా పోతే 3 నెలల తిరస్కరించండి. ఇప్పుడు ఆమోదించమని చెప్పలే కోర్టు. మీరు తిరస్కరించినా సరే, వెనక్కి పంపినా సరే, ఏదైనా సరే మొత్తం మీద ఆమోదించినా సరే మీ ఇష్టం అని అన్నది. 3 నెలలు గడువు పెట్టింది. దాని మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అంతకంటే హుందాగా మనకు సుప్రీంకోర్టు ముందర ఒక పిటిషన్ వేసింది. పిటిషన్ కూడా కాదు, సుప్రీంకోర్టును రాష్ట్రపతి సలహా కోరవచ్చు, పిటిషన్ కాదు. సుప్రీంకోర్టు జడ్జీలనే నియమించే అధికారం ఉంది కనుక, అత్యున్నత పదవి కనుక రాష్ట్రపతి ఎవరిని అభ్యర్థించాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి ఒక సలహా కోరింది సుప్రీంకోర్టు. ఏమనంటే ఇది చెల్తుందా లేదా, నిజంగానే మాకు గడువు విధించడం, ముఖ్యమంత్రి మన గవర్నర్ గాని రాష్ట్రపతి గాని గడువు విధించడం చెల్లుతుందా చెల్లదా అని ఒక మాట అడిగింది. దాని మీద సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇష్యూ చేసింది. అందులో భాగంగానే తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నదంటే, తెలంగాణ మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సిన పని కానీ రాజకీయ పార్టీలకు కూడా కోరింది. కనుక ఇప్పుడు ఏదైతే మొన్నటి దాకా పిటిషన్లో ఉన్న అనర్హత వేటు పడాలని చెప్పిన వాళ్ళు వీళ్ళు పిటిషన్ వేసేది ఏంటంటే దీన్ని మార్చొద్దు, ఆ తీర్పును అట్లాగే ఉంచండి, గడువు అట్లాగే ఉంటా మంచిగా ఉంటుందని చెప్పిండ్రు. ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం అడుగుతలేదు, తమిళనాడులో అధికార పక్షం అడుగుతుంది, పశ్చిమ బెంగాల్ అధికార పక్షం అడుగుతున్నది. కనుక ఈ 3 నెలల గడువు అనేది ఒక అవకాశం మాత్రమే వాళ్ళకు. రేపు పొద్దున తిరస్కరించినా ఆమోదించినా సరే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకోకపోవడం కూడా నిర్ణయం అని అప్పుడు పీవీ రాజకీయాలు చెప్తుంది. కానీ ఇట్లా ఆర్డర్లలో లేకుంటే గవర్నర్లు రాష్ట్రపతులు ఏళ్ల తరబడి తమ మన పెండింగ్ లో పెట్టుకునే బిల్లులు కరెక్ట్ కాదనే మాట వస్తున్నది. సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకొస్తుందా అందరిని అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా అడుగుతుంది, రాష్ట్రాల ప్రభుత్వాల అభిప్రాయాలు కూడా అడుగుతుంది. ఇప్పుడంతా తేలేదు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం వాళ్ళది కనుక టీఆర్ఎస్ వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కు ఇటువంటి పిటిషన్లు అన్ని పడ్డ తర్వాత అప్పుడు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఆ కేసు విచారణలో ఉంది, విచారణ తర్వాత ఏం జరుగుతుంది చెప్పలేము. ఈలోగా 3 నెలల గడువు ఇటు స్పీకర్ కు ముగుస్తుంది, తెలంగాణ స్పీకర్ కు ముగుస్తుంది, అట్లాగే గవర్నర్లకు కూడా, ఇది మన తమిళనాడు గవర్నర్ వాళ్ళకు కూడా ముగుస్తుంది. ఒక దేశంలో ఒక మాట చెప్పుకొనిస్తాను, ఒక దేశంలో తమిళనాడు గవర్నర్ ఆమోదం లేకుండానే చాలా బిల్లులు పాస్ అయిపోయినాయి. ఆర్డర్ గా గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ చేసింది. అంటే ఇట్లా గవర్నర్ ను కాదని బైపాస్ చేసే ఒక దుర్మార్గమైన ధ్వని కూడా వస్తుంది. మీరు ఆలస్యం చేస్తే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదు కదా, మీరు ఆలస్యం చేస్తే ఈ పని కూడా చేసుకుంటామన్నారు. ఇప్పుడు అది తమిళనాడులో గవర్నర్ ప్రమేయం లేకుండానే కొన్ని బిల్లులు చట్టంగా మారిపోయినాయి. అంతవరకు తెచ్చుకోవద్దని నేను అంటున్నాను. ఎవరి గౌరవాన్ని వారు కాపాడుకుంటే మంచిది, ఎవరి గౌరవాన్ని వారు కాపాడుకోకపోతే తండ్రి ముందు సిగరెట్ దశ కొడుకులాగానే తయారవుతుంది. ఓకే ఓకే మరొక అంశం చూద్దాం. ఈ 42% బీసీల రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలని ప్రస్తుతం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా ట్రై చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గడువు ముందుకు వస్తుండటంతో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సోమవారం రాత్రి ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు సమాలోచనలు చేశారు. అంటే ఈ 42% బీసీ రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఎలాగైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పడానికి అనుకోవాలా, లేకపోతే నిజంగా నిలబెట్టుకునే ఛాన్స్ ఎలా ఉందనుకోవచ్చు, ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు? పద్మ గారు, మొదటి నుంచి నేను చెప్తున్నట్టు ఈ 42% రిజర్వేషన్ అమలు కావు. నాకు వ్యక్తిగతంగా బీసీలకు రిజర్వేషన్ ఇష్టం కావచ్చు, అది వేరు. నేను ఒక అడ్వకేట్ గా లీగల్ గా జరిగి చెప్తున్నాను. ఇది అలవి గాని హామీ 50% సీలింగ్ కు మించి ఉన్నది. అట్లాగే మనకు విద్యా ఉద్యోగాల్లో కూడా వీళ్ళు హామీ ఇచ్చారు. మీ హామీ మేమెందుకు అమలు చేస్తామని ప్రతిపక్షాలంటే సహజంగా అంటే కదా. ఇప్పుడు రాత్రి జరిగిన దానికి ఇంకో అదనంగా చెప్తాను.
వీళ్ళు చివరికి ఏంటంటే కొండను తవ్వి ఎలకను కూడా పట్టకుండా ఇప్పుడు నిన్న అన్ని సంప్రదింపుల తర్వాత ఢిల్లీకి పోతే అంటే ఇక్కడ అడ్వకేట్ లేరు, ఇక్కడ న్యాయ నిపుణులు లేరు, ఇక్కడ సంప్రదించాల్సిన అవసరం లేదా, కేవలం పార్టీ లైన్ తెలుసుకోవడానికి వేణుగోపాల్ గాని అందరిని కలిసి వచ్చారు. అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. అభిషేక్ మను సింగ్ వారిని కూడా కలిశారు. వారి సలహా మేరకు సుప్రీం కోర్టుకు చేరుతుంది ఈ కేసు అనుకుంటున్నాను నేను. సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారట. సుప్రీం కోర్టు పిటిషన్ వేస్తే కేల్కతం దుకాణం బందిగా, ఎందుకంటే ఎన్నికలు ఈ పడంతలో జరగవు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అక్టోబర్ నవంబర్ దాకా ఎన్నికలు జరిగితే చెవి కోసుకుంటానని అన్నాడు నారాయణ గారు అన్నట్టు. కాదు అంటున్నాడు. ఎందుకు కాదంటే ఇప్పుడు పండుగలు వచ్చినాయి కదా, ఒక ఎలక్షన్స్ వస్తే కూడా రేపు వచ్చే నెల 15-20 నుంచి పండుగ వాతావరణం ఉండేది. వినాయక చవితి ఉన్నది. ఇప్పుడు ఎట్లా 30 సెప్టెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు జరగవు. కానీ తెల్లవారి దసరా ఉంటది, రెండో తేదీ అక్టోబర్ 2వ తేదీ. కనుక తెలంగాణలో దసరా బతుకమ్మ పండుగ పెద్దది కనుక ఆ పండుగల సీజన్ లో ఎలక్షన్లు పెట్టలేదు. ఎందుకు ఎట్లా ఆపుదామని చూసి ఏం చేస్తారు చివరికి అంటే నిన్న సలహా తీసుకున్న తర్వాత సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేస్తారట. ఏమనంటే రాష్ట్రపతి బిల్లులు పాస్ చేస్తలేడండి. ఏది మన దాని మీద మన ఈ బీసీ రిజర్వేషన్ మీద బిల్లులు పాస్ చేస్తలేడు అనేది ఒకటి. రెండోది ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కనుక దీన్ని వీలైనంత వరకు ఆమోదించేలాగా చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తారట. సుప్రీంకోర్టు పిటిషన్ అయితే నెలల తరబడిగా సంవత్సరం తరబడి పోతుంది. వచ్చే సంవత్సరం కూడా ఎన్నికలు జరుగుతాయా లేవనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజా వ్యతిరేకత ఉంది కనుక ఎట్లా చేసి ఎన్నికలు వాయిదా వేయాలంటే ఇంతకంటే పై కోర్టుకి వెళ్ళి, ఇప్పుడు హైకోర్టులో మెడ మీద కత్తి వేలాడుతుంది హైకోర్టు చేసిన ఆర్డర్ మీద. కానీ దీని మీద ఏం చేయాలంటే పైకి వెళ్తే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది పిటిషన్ అంటే హైకోర్టు కూడా టైం ఇస్తుంది కదా. ఇది ప్లాన్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరిగే ఉద్దేశం లేదంటున్నాను. ఒకవేళ జరిగితే కూడా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని నిర్ణయం చేసుకుంటే మాత్రం అక్టోబర్ తర్వాతనే ఎలక్షన్ జరుగుతాయి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక ఏపీకి అంశానికి సంబంధించి మనం ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక నిజమైంది నేడు నిజమాయే, ఎన్నికల ముందు జగన్ మాయాజాలాలు, ఉత్తుత్తి గేట్లు పెట్టి నీటిని విడుదల నాటకం. ఇది కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ. సో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ హయాంలో అదంతా నాటకం ఆడారు, 20% జరిగిందని చెప్పారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ వాటర్ వచ్చిందని చెప్తున్నారు. సో మరి ఇది ఒక రకంగా ఏంటంటే ఆ నియోజకవర్గానికి శుభవార్తే, కానీ వాళ్ళకు అనుకూలించింది మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే ప్రస్తుతానికి అక్కడ ఉన్న ప్రజలకు మాత్రం ఇది ఒక శుభవార్త. దీని ఏ విధంగా చూడాలంటారు? లెక్కలలో ఒక నిజాన్ని ఒక సూత్రంగా వర్ణిస్తారు. పరిమాణాత్మకమైన మార్పును గుణాత్మకమైన మార్పుకు దారితీస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మనకు ఇప్పుడైతే మన త్రాసులన్నీ కూడా ఎలక్ట్రానిక్ యంత్రాలు వచ్చినాయి. గతంలో మనకు త్రాసు పట్టుకునేవాడు, మధ్యన ఒక ముళ్ళు ఉండేది. 1 కిలో చక్కెర ఇవ్వమని ఒక కిరాణా షాప్కి వెళ్తే ఆయన ఏం చేసేవాడు, కిరాణా షాప్ ఓనర్ దిక్కేమో వాటు అంటే తూకం రాయేసి ఇటు పక్క చక్కెరను పెద్ద బౌల్లో తీసుకొని పోసేవాడు. 900 గ్రాములు అయింది అనుకోండి ఆ పెద్ద బౌల్ నుంచి పోసింది. కానీ ఆ ముళ్ళు మధ్యకి రాదు. ఎప్పుడు వస్తుంది, ఇంకో చిన్న బౌల్ తీసుకొని కొంచెం కొంచెం చక్కెర ఇట్లా పోసుకుంటూ వస్తుంటాడు. ఎప్పుడైతే 990 గ్రాములు బసినా కూడా ఆ ముళ్ళు మధ్యకి రాదు. 1000 గ్రాముకు 1 గ్రాము మధ్యకున్న రాదు. అంటే మంచి త్రాసు అయితే, దొంగ త్రాసు అయితే 100 గ్రాములు తక్కువ కిలో చూపెడుతుంది. అదే దీన్ని సూత్రం ఏంటంటే లెక్కల్లో పరిమాణాత్మకమైన మార్పు. అంటే కిలో చక్కెర పోయడానికి 990 అయినా ఎందుకు రాలే మధ్యకు అంటే పరిమాణాత్మక మార్పు పూర్తి కావాలి, అయినప్పుడే అది ముళ్ళు మధ్యకు వస్తుంది. అంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన అంటే మధ్యకు వచ్చిన ముళ్ళు గుణాత్మకమైన మార్పు అంటారు. ఇది లెక్కల్లో సాధారణ సూత్రం. రాజకీయాల్లో కూడా ఇది అంటారు. 99 పనులు చేసిన తర్వాత ఒక 10% పనులు మిగిలిపోయినాయి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 99 పనులు పోతాయి. ఇక 1% పని మీరు పూర్తి చేసిన నేనే గొప్ప అంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. తెలంగాణలో ఉద్యోగాలు కూడా 65,000 ఉద్యోగాలు ఇచ్చిన వీళ్ళంటారు, అయ్యా 55,000 మావి అని మేము మొన్నదాకా చేతికి ఆర్డర్ ఇచ్చే ముందు నోటికాడ బుక్కని మీరు రాజకీయం చేసినారు, ఇప్పుడు మేము ఇచ్చినామని వీళ్ళు అంటుంటారు. అంతే కదా. ఇప్పుడు అంతే. ఏ మార్పు ఏం కుప్పకు నీళ్లు రావడానికి ఆ మిగతా కాలువలు లేకుండా హాంఫర్ట్ అంటే పైనుంచి ఒక మంత్రదాన్ని అయితే కుప్పకు నీళ్ళు వచ్చినాయి రాలే కదా. కొంత చేసింది, అది చేసింది 50%, 60%, 70% ఈ సంవత్సరంలో మీరు చేసింది. నా ఉద్దేశం వాళ్ళు కాదు, ప్రజాధనం ఇది. మీరైనా వాళ్ళైనా మా ప్రజాసేవకులు, మీరైనా చేయాల్సిందే, వాడైనా చేయాల్సిందే. వాళ్ళు చేసిన పనిని పూర్తి చేసిండు, మీరు దానికి అభినందిస్తున్నాను. కుప్పం దాకా నీళ్లు తెచ్చిండు. ఇప్పుడు భగీరథుడు ఎంత ప్రయత్నం చేస్తే జటాజుటం మీద అక్కడి నుంచి గంగని విడు అయ్యా అని చెప్పి నడితే కిందికి వచ్చినాయి అంటారు కదా. భగీరథ ప్రయత్నంలో చివరి ప్రయత్నం ఏది, నీళ్లు కింది దాకా రావాలి. ఇది అంతే.
కుప్పకు నీళ్ళు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు గతంలో ఏమి జరగలేదు, మొత్తం అంతా పాడైపోయింది, ఇవాళ నేనే కొత్తగా నీళ్ళు తెస్తానంటే ఆ కాలువలు వీలువలు అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తవ్వినట్టేనా? కాదు కదా. కానీ వీళ్ళు ఎట్లా చెప్పుకుంటున్నారంటే నా సంవత్సరంలో మొత్తం జరిగింది, అంతకుముందు నాశనం అయిపోయింది. ఇది కరెక్ట్ కాదంటున్నాను. మంచి చెడ్డో విధ్వంస పాలన జరిగిందా, మంచి జరిగిందా, ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, మిమ్మల్ని గెలిపించిండ్రు. 2020 మ్యాచ్ ఆడుతున్నారు, 5 ఏళ్ళు మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు. మీకు కూడా నువ్వు 5 ఏళ్ళే అంటున్నాను నేను. 5 ఏళ్ల తర్వాత మీరు వస్తారా ఇంకెవరు వస్తారో నేను చెప్పలేను, ప్రజలు నిర్ణయిస్తారు. కనుక కుప్పం నీళ్లు రావడంలో వాళ్ళు ఏమీ చేయలేదు, మేమే చేసినామంటే ఒకే రోజులో అర్ధరాత్రులు ఎక్కడి సంవత్సరంలో పూర్తి పనులు అయినాయా కాబట్టి ప్రజలు చెప్తారు అక్కడ కాలువ తవ్వింది ఎక్కడ, ఎవరు భూమి సేకరణ చేసిండ్రు, ఎక్కడ దాకా వచ్చింది ప్రజలు చెప్తారు కదా. అందుకని వీళ్ళు మాట్లాడంటే నేను చెప్పాను కదా, గుణాత్మకమైన మార్పు దారితీసిందే లెక్క అంటది. కిలో చక్కెర నిండింది అన్నప్పుడు వచ్చింది, నిండింది త్రాసు ముళ్ళు పక్కన వచ్చింది, మీదే గొప్ప అని నేను అంటున్నాను. ఓకే, ఇక మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ప్రపంచంతో పోటీ పడండి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి, మెరుగైన విద్యను అందించేందుకు ఎంత ఖర్చుకైనా సిద్ధం, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, ఐఐటి నీట్లకు ఎంపికైన 55 మందికి అభినందన, ప్రోత్సాహంగా ₹1,00,000 చొప్పున అందజేత, కొత్తగా 7 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆదేశం. సో విద్యార్థులు వాళ్ళు సాధించిన దానికి అప్రిషియేట్ చేశారు, హ్యాపీ, సంతోషం. త్వరలోనే ఈ 7 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. సో విద్యార్థులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారు, చాలా అభినందనీయం. వాళ్ళని అలా ప్రోత్సహిస్తే ముందు అనంతమైన శిఖరాలను అందుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా విద్యార్థులకు ఒక ప్రోత్సాహకమే అనుకోవచ్చు అంటారా? అంటే భవిష్యత్తులో ఇంకా చదివే, ఎందుకంటే విద్యార్థి అనేది ఎప్పటికప్పుడు పెరుగుతానే ఉంటుంది కానీ తరగదు కాబట్టి. పద్మ గారు మీరు సీనియర్ యాంకర్ తెలుసు మీకు. విద్య, వైద్యము, ఆరోగ్యం, దాంతో పాటు మౌలిక వసతుల కల్పన ఎవరు చేసినా అభినందించాల్సిందే కదా. ఇంకా నైపుణ్యాలు పెంచుకోకుండా మనం అభివృద్ధి సాధించలేము. ఏదైనా చూడండి, నేను చాలాసార్లు ఈ జాబ్ మేళాలకు వెళ్తుంటాను మోటివేటర్ గా, లేకుంటే కొన్నిసార్లు మేమే పెట్టిస్తుంటాం. చాలా మంది ఉద్యోగాలు అక్కడ ఉంటాయి, నైపుణ్యం అక్కడ ఉండదు. వాడికి కావాల్సిన నైపుణ్యం వీడి దగ్గర ఉండదు, వీడికి ఉన్న నైపుణ్యం వాడికి అవసరం లేదు. అప్పుడు ఏమైతుంది, ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి, వీళ్ళు నిండలేరు. అందుకని నైపుణ్య అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించేది అంటే కొంచెం విజన్ ఇది. 2047 విజన్ పెట్టుకుంటారు. ఇప్పుడు అందరూ 2047 అంటున్నారు. మోడీ గారు అదే అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు, రేవంత్ రెడ్డి అదే అంటున్నారు, ప్రతిపక్ష నాయకులు అదే అంటున్నారు. 2047 పెట్టుకోదలుచుకుంటే నైపుణ్య అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా జరగాలి. అందుకని ఐఐటికి ఎంపికైన వాళ్ళని ప్రోత్సహిస్తే, భుజం తట్టి ప్రోత్సహిస్తే వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి గారిని మాకు వచ్చి ప్రోత్సహించాలని కొంచెం చదువులో కానీ లేకుంటే నైపుణ్య అభివృద్ధులు చేసుకోవడంలో కానీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇవ్వాల్సిందే అనుకుంటాను. దాంతోపాటు ఈ మధ్యన రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి, సూపర్ 6 సూపర్ హిట్ అని, సూపర్ హిట్ ఎక్కడైందని రాజకీయ విమర్శలు వస్తున్న సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న మంగళగిరి, అంతకుముందు ఉత్తరాంధ్రలో కొన్ని సమావేశాలు పెట్టారు. ఈ సమావేశం ఇది ఐఐటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రోత్సహించడం, భుజం తట్టడం మంచి పని అంటున్నాను. విద్యా రంగాన్ని ఎంత ప్రోత్సహిస్తే అంత మనం సంతోషపడాల్సిందే. మిగతా అన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి, పోతాయి, ఇవన్నీ సమస్య కాదు. కానీ విద్య, వైద్యము, మౌలిక వసతులు, రైతులకు మంచి లాభసాటి వ్యవసాయం, ఈ 4-5 అంశాలు కనుక గట్టిగా పట్టించుకుంటే ఆంధ్రప్రదేశ్ నైపుణ్య ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. ఇప్పటికి కూడా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. దానికి నైపుణ్యాభివృద్ధి చేసుకుంటే ఇక్కడనే జాబ్ దొరికే అవకాశం ఉంటది. ఎంతమందికి ఉపాధి లభిస్తుందో అన్ని కుటుంబాలు బాగుపడేట్లు, ఆర్థిక అభివృద్ధిలో కూడా దోహదపడుతుంది. కనుక ఇది మంచి పని అని. మరొక అంశం చూద్దాం. పిఎం సీఎంలు జైళ్ల నుంచి పాలిస్తారా? విలువలు స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు, నిస్సిగ్గుగా కారాగారాల నుంచే పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది. సొహ్రబుద్దీన్ కేసులు కొట్టివేసే వరకు నేను ఏ పదవి తీసుకోలేదు. నాడు లాలూను రక్షించడానికి మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్ తెచ్చారు, దాన్ని ఎందుకు చించేశారో రాహుల్ చెప్పగలరా? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు జైళ్ల నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చా? కారాగారాలను కార్యాలయాలుగా మార్చుకుని పీఎం సీఎం పరిపాలించడం ప్రజాస్వామ్యానికి శోభనిస్తుందా అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. నేతలు జైళ్లలో ఉంటే ఫైళ్లు పట్టుకుని వాటిపై ఆదేశాల కోసం కేబినెట్ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు జైళ్లకి తిరగాల? ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం గౌరవిస్తుందా అని నిలదీశారు. సో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఉద్దేశాలు ఏవైనా పద్మ గారు ఈ 130వ రాజ్యాంగ సవరణకి సమర్పిస్తున్నాడు. నేను కారణం లేకుండా సమర్థించాను. ఎందుకంటే మనకు రాజకీయాలు నేర చరిత్ర ఉండదు, పోరాడిన వాడిని, నేర చరిత్ర ఉంటే ఏం జరుగుతుందో చూస్తున్న వాళ్ళం మనందరం కూడా. కనుక అమిత్ షా ఏదైతే మాట్లాడినో వాటి అక్షర సత్యాలు అంటున్నారు. సరే, దాని వెనక ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు. ప్రతిపక్ష నాయకులు అంటే అందరూ జైలుకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ప్రతిపక్షాల్లో, మరి అధికార పక్షం లేరా?
అందుకని ప్రధానమంత్రిని కలుపుకోకుంటే మనము గట్టిగా మనం అనేవాళ్ళం. ఎందుకంటే ప్రధానమంత్రి ఎందుకు మినహాయించారని చెప్పి ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి అన్నారు. దానికి అదనంగా నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా చేర్చని మహానుభావ అంటున్నాను. 130వ రాజ్యాంగ సవరణ పూర్తిగా సమర్థనీయం. కానీ దాని వెనుక ఉద్దేశాలునే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. కొంత అనుమాన పడడం, ఈ బ్రహ్మాస్త్రాన్ని మా మీద ఉపయోగిస్తారు కొంత అంటున్నారు. దీనికి మొట్టమొదటిగా సోహరాబుద్దీన్ కేసులో అది ఆయన చేశారు కదా, అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఇటువంటి బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పుడు ప్రధానమంత్రికి చేర్చలే ఇంకా. కానీ అటువంటి బిల్లును చేరుస్తుంటే మాట్లాడుతుంటే ఇదే రాహుల్ గాంధీ గారు తన సొంత పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు గౌరవనీయులు, ఆయన ముందే బిల్లును చింపి పడేసింది కదా పార్లమెంట్ సాక్షిగా ఇదే రాహుల్ గాంధీ. తప్పు కదా? అంటే వాళ్ళ పార్టీ అనుమతించిన బిల్లు కాగితాలను చింపి పడేసింది పార్లమెంట్ సాక్షిగా. అంటే మీకు అది అప్పుడైనా ఇప్పుడైనా ఇష్టం లేదు, ఆనాడైనా మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీరే చేరుకుపోతారని అనుకున్నారని అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యం. అది నిజమే అంటున్నాను నేను. ఇప్పుడు ఈ బిల్లు కాడికి వస్తాను నేను. ఈ బిల్లు 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆషామాషికి తీసుకోవడం లేదు, వెంటనే అంగీకరించే సమస్య కూడా లేదు. అందుకని జేపీసీకి వేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వేశారు. అందులో 31 మంది సభ్యుల్లో దాదాపు 8 నుంచి 9 మంది దాకా సభ్యులు ప్రతిపక్ష పార్టీలకు వస్తారు. ఎందుకంటే దాని మొత్తం సభ్యులలో సంఖ్యను బట్టి వాళ్ళకు ప్రతిపక్ష పార్టీలకు ఇందులో సభ్యత్వం ఇస్తారు. 31 మంది అంటే 21 మంది లోక్సభ, 11 మంది వీళ్ళు. కనుక దాన్ని చర్చిస్తారు కదా. ఇప్పుడప్పుడు మీరు మీద పడేది ఏం లేదు కదా. అందుకనే రాణా సినిమా ఒకసారి చేస్తారు. రాణా లీడర్ సినిమాలో స్పష్టంగా అంటారు, వాళ్ళని మినహాయించండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు మినహాయిస్తే బిల్లు పాస్ అవుతాయి. అట్లా కూడా కాలేదు కదా. వీళ్ళు అందరినీ ఉన్నారు కనిపించింది. కనుక ఇది జైలుకి వెళ్లి పరిపాలించే సంస్కృతికి ఆద్యం పోసింది ఎవరంటే అప్పుడేమో సోహరాబుద్దీన్, తర్వాత మొన్న కేజ్రీవాల్ గారు కదా, 6 నెలలు జైల్లో ఉండి కూడా పరిపాలించండి కదా. ఇది కరెక్టా? నిజంగానే 5 ఏళ్ల కంటే దుర్మార్గమైన శిక్షలు పడే కేసులలో ఇరుక్కున్న ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ పదవుల్లో ఉండాలా లేదా అని ఆలోచించాలి కదా. ఇది నైతిక సమస్య, స్పష్టంగా చెప్తున్నా. రాజకీయం పక్కన పెడితే 130 రాజ్యాంగ సవరణ ఆహ్వానించదగ్గది, అది పూర్తిగా ఆచరణీయమని అంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, మంచి విశ్లేషణ వివరణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.